హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలు. అవునండి, ఎప్పుడు దోశ పిండి మిగిలిపోయినా కూడా ఈ డీప్ ఫ్రైస్లో చేసుకుని పునుగులే ఏం తింటారు. బక్కసారి తక్కువ నూనెతో బయట కరకరలాడుతూ లోపల సూపర్ సాఫ్ట్గా ఉండే ఈ గుంట పొంగనాలు 5 నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడి తింటారు. అయితే ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. ఇలా మిగిలిపోయిన దోశ బ్యాటర్ని తీసుకోవాలి. నేనైతే ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు. ఈ పిండిలో 1/2 స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్ ఆనియన్, తురుముకున్న క్యారెట్ 1/2 కప్, ఒక 2 పచ్చిమిర్చి వరకు వేసుకోండి. చిన్నపిల్లలకైతే స్కిప్ చేసుకున్నా పర్లేదు. ఇందులోనే సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నాకైతే దోశ బ్యాటర్లో సాల్ట్ ఉందండి, అందుకనే నేను స్కిప్ చేస్తున్నాను. చిటికెడు వంట సోడా కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మరి పల్చగా అయితే అవసరం లేదండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలా గుంట పొంగనాలు చేసుకునే ప్యాన్ని తీసుకోవాలి. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పొంగనాల బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా ఈక్వల్గా వచ్చేలాగా పొంగనాలు వేసుకోవాలి. ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత వేసి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనిస్తే సరే. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఒకవైపు బాగా కుక్ అయి ఉంటాయండి. మరోవైపుకి తిప్పుకోవాలి. అసలు అంటుకోవండి, చాలా సింపుల్గా వస్తాయి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మూత పెట్టి 1 మినిట్ దాకా మూత పెట్టుకుంటే సరిపోతుంది. 1 మినిట్ తర్వాత 2 సైడ్స్ కూడా ఇలా బాగా కుక్ అయి ఉంటాయి. ఇలానే మిగతా బ్యాటర్ని కూడా పొంగనాల్లాగా వేసుకోవాలి. ఈ పొంగనాలు చట్నీతోనే కాదండి, ఇలా కారపొడితో కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో దోశ బ్యాటర్తో ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.